ఒకప్పుడు చిన్నారి రాముడు అనే చిలిపి బాలుడు ఉండేవాడు. ఎప్పుడూ సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు. అతని చిలిపి చేష్టలు అందరినీ నవ్విస్తూనే ఉండేవి. రాముడికి అట్లంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి ఆడుకుంటూ గడిపేవాడు. అల్లరి చేస్తూనే అందరినీ ఆకట్టుకునేవాడు. రాముడికి కొత్త బట్టలు, కొత్త వస్తువులుంటే ఎంతో ఇష్టం. అతని కోరికలు అన్ని తీర్చడానికి తల్లిదండ్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. రాముడి ఆనందమే వారికి ముఖ్యం. రాముడి తల్లిదండ్రులు అతన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అతని కోసం ఎంత కష్టమోనా పడటానికి సిద్ధంగా ఉండేవారు. రాముడికి ఏం కావాలన్నా తీర్చడానికి ఎప్పుడూ ముందుండేవారు. రాముడి ఆరోగ్యం, చదువు, ఆనందం ఇవన్నీ వారికి ప్రాధాన్యమైనవి. తమ కష్టాలను పక్కన పెట్టి రాముడి కోసం అన్నీ చేసేవారు. తమ కొడుకు సంతోషంగా ఉంటే చాలు అనుకునేవారు. ఒకరోజు రాముడు కొత్త పాదరక్షలు కొనమని తల్లిదండ్రులను పట్టుబట్టాడు. అవి చూసినప్పటి నుంచి అతనికి ఆ కోరిక తీరలేదు. కాని ఆ సమయంలో రాముడి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కొడుకు కోరిక తీర్చాలని వారు తీవ్రంగా ప్రయత్నించారు. కాని కొత్త పాదరక్షలు కొనడం వారికి అంత తేలికైన విషయం కాదు. తాను కోరిక తీర్చలేకపోతున్నారని కోపంతో రాముడు ఇంటి నుండి వెళ్లిపోయాడు. తాను తల్లిదండ్రుల మనసులో ఏమి జరుగుతుందో అతను అర్థం చేసుకోలేకపోయాడు. అతనికి తన తల్లిదండ్రుల కష్టాలు తెలియవు. అతనికి కేవలం తన కోరిక తీరాలని మాత్రమే అనిపించింది. ఎంతో దూరం నడిచాక రాముడికి అలస్ట్ ఆకలి వేశాయి. అతని పాదాలు నొప్పిగా ఉన్నాయి. అప్పుడు అతనికి తన తల్లిదండ్రుల గురించి గుర్తుకు వచ్చింది. వారి ప్రేమ, శ్రద్ధ అన్ని గుర్తుకు వచ్చి బాధపడ్డాడు. తాను చేసిన తప్పు అతనికి అర్థమైంది. వెంటనే ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాముడు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. అతనిని చూడగానే వారి ఆనందానికి అవధులు లేవు. అతని దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకున్నారు. అతనికి ఎలాంటి హాని జరగలేదని చూసుకుని పరి పీల్చుకున్నారు.